Hello, are you there? ఉన్నానండి. ఏమైంది? మా మేనేజర్ మళ్ళీ ఫోన్ చేశాడా? ఆ కాల్ రోజుకి 2 సార్లు వస్తుంది కానీ ఇప్పుడు అది కాదు మ్యాటర్. ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్. ఏంటి? బామ్మగారు సేఫేనా? అయ్యో, తను సేఫే కానీ ఎప్పటి నుంచో అనుకున్న ఒక ప్రాజెక్ట్ మాకు ఓకే అయింది. సో ఐమ్ హ్యాపీ. కంగ్రాట్స్. మరి పార్టీ ఏమైనా ఉందా? షూర్. ఎక్కడికి వెళ్దాం చెప్పు. చాయిస్ ఇచ్చా కదా అని తాజ్ బంజారాలు తాజ్ కృష్ణాలని చెప్పకే. చిచి, మీరు అలాంటి ప్లేస్కి తీసుకెళ్తానన్నా నేను వద్దనే అంట. అవునా? అయితే మీరే ఒక ప్లేస్ చెప్పండి. ప్లేస్ అంటే ఏమో అండి, ఈ సిటీలో ప్రశాంతంగా ఎక్కడ ఉంటుంది చెప్పండి. అదే మా ఊర్లో అనుకోండి, చెరువు గట్టును కూర్చొని చాయ్ సమోసా తింటూ అలా ప్రశాంతంగా. కోరికలు బాగానే ఉన్నాయి కానీ అవన్నీ ఇక్కడ కుదరవు కాబట్టి నేనే ఏదైనా పీస్ఫుల్ ప్లేస్ చూస్తాలే. ఓకే, ఐఎమ్ వెయిటింగ్. మీట్. రే, అదేంట్రా బండేలా రోడ్డు మీద ఆపేసావు? అటు చూడు. ఓ, అప్పుడు ఇంటికి వచ్చేసావా? ఎప్పుడో వచ్చాం. మరి చెప్పొచ్చు కదరా. నీ అబ్బా మడేల్ మోహన్ నాయాల ఇందాక నుంచి దిగు 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 అంటే నువ్వు నీ ఏదో చాటింగ్. సారీ మా, వినిపించలేదు. ఎందుకు వినిపిస్తుంది? తమరు బాయ్ ఫ్రెండ్ తో రొమాంటిక్ చాట్ చేస్తున్నట్టున్నారు కదా. రే, నువ్వు ఆ పిల్లని ఫేక్ అంటే నేను ఒప్పుకోనరా. మామ, ఇంటర్మీడియట్ లో నేను రోజాతో ఇలానే చాట్ చేసేవండిరా. తర్వాత అది రాజా అని తెలిసాక చాలా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళాను. ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను, నా మాట. ఇదంతా కాదురా, నీకు ఆ అమ్మాయి ఫేక్ అని ఎందుకు అనిపిస్తుంది? ఒక్క రీజన్ చెప్పు. ఒక్కటా బోల్డ్ ఉన్నాయి. లాస్ట్ మినిట్ లో బామ్మకు బాలేదని ఒక లేజీ సాకు చెప్పి తప్పించుకోవడం ఏంటి? హైదరాబాద్ లో ఉంటా కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేకపోవడం ఏంటి? అసలు ఇప్పటిదాకా ఆ పిల్ల పర్సనల్ డీటెయిల్స్ కనీసం ఫోటో కూడా నువ్వు చూడకపోవడం ఏంటి? ఏడీడు ఇదే నీ డౌట్ అయితే జస్ట్ 2 రోజులు రా. 2 రోజులు ఆ అమ్మాయిని కలుస్తాను, నీ డౌట్స్ అన్ని క్లియర్ చేసి పడేస్తాను. కలవటమా? పోయినసారి బామ్మకు బాలేదంది, ఈసారి తాత బకెట్ తనేసాడంటది, నువ్వేమో ఎర్రిగొర్రెలాగా నమ్మేస్తావు. సో నాకైతే ఏం ప్రాబ్లం లేదు. సరేరా, అదంతా కాదు. ఆ అమ్మాయి ఫేక్ కాదని ప్రూవ్ చేయడానికి ఇప్పటికిప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇప్పటికిప్పుడు అంటే ఓకేరా, ఆ అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడు, నమ్మేస్తా. వీడియో కాల్ అంటే బాగోదే మరే. చూసావా, ఆ పిల్ల ఫోన్ ఎత్తదేమో నువ్వు కూడా భయపడుతున్నావు. ఎన్ని చూడలేదు. తేజు, కట్ చేసి. రే, నువ్వు నవ్వకు, చంపేస్తాను. ఆ అమ్మాయి ఏదో బిజీలో ఉండి ఫోన్ ఎత్తకపోయి ఉంటుంది. హలో ఐషు గారు. ఏంటండి ఎప్పుడు లేని వీడియో కాల్? బై మిస్టేకా? బై మిస్టేక్ కాదు అంటే మీరేమైనా కోప్పడతారా? కోపండు కానీ ఎప్పుడు లేని వీడియో కాల్ ఎందుకు చేశారని అడుగుతా. అంటే ఏం లేదు, మనం ఎప్పుడు ఫేసులు చూసుకోలేదు కదా, ఒకసారి చూసుకుందామని.